హలో డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ వంశీకృష్ణ జెట్టి, డైరెక్టర్ ఆఫ్ షైన్ మెడికల్ కన్సల్టెన్సీ. అందరూ నీట్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యారా? నాకు తెలిసి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు, బాగా చదువుంటారు కూడా, ఎంతో కష్టపడి ఉంటారు కూడా. నాకు తెలిసి మీ కష్టం ఎలా కష్టపడతారు ఏంటి అనేది మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటాము. ముఖ్యంగా నేను ఇప్పుడు ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే, నీట్ ఎగ్జామ్కి ఇంకా జస్ట్ హవర్స్ టైం మాత్రమే ఉంది. ఈలోపు మీరు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డ్ కానీ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ మినిట్లో మీరు టెన్షన్ పడుతూ హడావుడి పడుతూ మీకు కనుక అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కనుక దగ్గరలో రిసోర్సెస్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకొని వాళ్ళు ఏమైతే చెప్పారో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మీ లెఫ్ట్ హ్యాండ్ సమ్ సిగ్నేచర్స్ కానీ, మీ పేరెంట్స్ సిగ్నేచర్స్ కానీ, ఫోటోగ్రాఫ్ పేస్ట్ కానీ ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకోండి. రేపు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ టైం ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ ఉంటుందో దానికి మినిమమ్ 1.5 hours 2 hours ముందే ఉండండి. 2 o'clock ఎగ్జామ్ అంటే కనీసం 11:15 కల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. మీరు వెళ్ళేటప్పుడు ఎలాంటి గ్యాజెట్స్ కానీ, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, మొబైల్స్ కానీ ఏమీ తీసుకెళ్లకుండా ఉండండి. ఇది తీసుకెళ్తే కనుక మిమ్మల్ని ఎగ్జామ్కి అలౌ చేయరు. అదేవిధంగా మీ దగ్గర ఎలాంటి స్టడీ మెటీరియల్ కానీ, ఎలాంటి స్లిప్స్ కానీ, ఎలాంటి నోట్స్ కానీ ఏమీ లేకుండా చూసుకోండి. ప్లెయిన్గా వెళ్ళండి, నార్మల్ క్లాత్స్తో స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే షూస్ అనేది అలౌ చేయరు కాబట్టి. హ్యాపీగా వెళ్ళండి, ఎగ్జామ్ రాయండి, రండి. ఎలాంటి టెన్షన్ పడకండి. ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మీకు ఏదైతే ఆన్సర్స్ తెలుస్తాయో ఆ ఆన్సర్స్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ చేయండి. మీకు తెలియని వాటి దగ్గర స్టక్ అవుతూ అక్కడే ఉండకండి. మీకు తెలిసినవన్నీ రాసుకుంటూ వెళ్ళండి. ఏదో తెలియదో లాస్ట్లో కొంత టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూర్చొని అవి ప్రిపేర్ అవి కొంచెం రాసుకుంటే సరిపోతుంది. ఆల్ ద బెస్ట్ మై ఫ్రెండ్స్, స్టూడెంట్స్. జాగ్రత్తగా ఎగ్జామ్ అనేది రాసిరండి.